గుర్రంపోడు మండల కేంద్రంలో దర్బార్ ఫ్యామిలీ రెస్టారెంట్ను ఎస్ఐ శివప్రసాద్ ప్రారంభించారు. గుర్రంపోడు మండల కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో శ్రీ దర్బార్ ఫ్యామిలీ రెస్టారెంట్ను స్థానిక ఎస్ఐ శివప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాని మేకల అమరేందర్ రెడ్డి, వెలుగు శంకర్ మాట్లాడుతూ, మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చేపల కర్రీ, ఎగ్ కర్రీ, వైట్ రైస్ ఆమ్లెట్, 2 రకాల ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ లభిస్తాయని తెలిపారు. హైదరాబాద్ మాస్టర్ చే వంటలు రుచికరంగా, నాణ్యతగా తయారు చేయబడతాయన్నారు. విశాలమైన వాతావరణంలో మా రెస్టారెంట్ ప్రారంభించమని, విశాలమైన పార్కింగ్ ప్లేసు, రూమ్స్ కలవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేకల వెంకటరెడ్డి, జాలా యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అది అన్ని మీరు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫ్రై చికెన్, ఎగ్ కర్రీ, తలకాయ కూర, బోటి ఎగ్ ఫ్రై, చికెన్ ఫ్రై, డబల్ చెప్తున్నాను. బిర్యానీ, హైదరాబాదీ దమ్ బిర్యానీ, ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ, ఫ్రై బిర్యానీ, చేపల ఫ్రై, చేపల కర్రీ, చేపల బిర్యానీ, హైదరాబాదీ దమ్ బిర్యానీ స్పెషల్. దర్బార్ హోటలు దాబా, శ్రీ దర్బార్ దాబా ఈరోజు ఓపెన్ చేసినారు. కానీ ఓపెన్ చేసారు కానీ దర్బార్ హోటల్లోనే అన్ని వంటకాలు రుచికరంగా చేయాలని, మన గుర్రంపూడి మండలంలోని మంచిగా ఉండాలని శ్రీ దర్బార్ హోటలు ఈరోజు ఓపెన్ అయింది. అయితే ఏంటంటే ఈ హైదరాబాద్ నుంచి మాస్టర్ని కూడా తీసుకొచ్చారు. అయితే రుచికరమైన భోజనాలు చేయాలని ఆ మాస్టర్కి కూడా చెప్తున్నాము. గుర్రంపూడి మండలంలో దర్బార్ హోటలు మంచిగా శుభ్రంగా ఉంచి హైలైట్ కావాలని మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. నా పేరు వెలుగు శంకర్. ఈరోజు శ్రీ దర్బార్ హోటల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అమరేందర్ రెడ్డి, నేను ఇద్దరం కలిసి ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా మన శివప్రసాద్ ఎస్ఐ గారు రావడం జరిగింది. అలాగనే మేకల వెంకటరెడ్డి గారు కూడా రావడం జరిగింది. అలాగనే పుల్లన్న కూడా రావడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా యాదయ్య కానీ ప్రతి ఒక్కరు రావడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ నుంచి రుచికరమైన వంటలు చేపించడానికి హైదరాబాద్ నుంచి మాస్టర్ని పిలిపించడం జరిగింది. మంచి వసతిగా ఏ గదులు ఆ గదులు 6 గదులు చేయడం జరిగింది. విశాలంగా ఉంది ప్లేస్ కూడా. మంచిగా హైదరాబాద్ నుంచి మాస్టర్ని పిలిపించడం, చేపల పులుసు కానీ, వైట్ రైస్ కానీ, మటన్ కానీ, తలకాయ కూర కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ దొరికేలాగా చూస్తున్నాం. ఇక్కడ చేస్తాం కూడా. అలాగనే ప్రతి ఒక్కరూ మా గుర్రంపూడి మండలం ప్రజలు మొత్తం దీవించి రావాలని కోరుకుంటున్నాము. కేంద్రంలో శ్రీ దర్బార్ ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ ప్రారంభించినారు. ఈ ప్రారంభానికి, ఈ దాబాను ప్రారంభించడానికి ప్రత్యేక ఆహ్వానితులు మన స్థానిక గుర్రంపూడి ఎస్ఐ గారు, శివప్రసాద్ గారు ప్రారంభించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న మండల ప్రజలు కూడా ఇటు హోటల్ గతంలో కూడా దీంట్లో రెస్టారెంట్ నడిచింది. అదేవిధంగా అంతకంటే మంచిగా ఇంకా అన్ని వసతులు కలిగిన రూములతో ఉన్నది. కాబట్టి ఇక్కడ మంచి ఐటము మనకు బయట మనకు జిల్లా లెవెల్ ఎటువంటి రుచికరమైన భోజనాలు దొరుకుతున్నాయో అదేవిధంగా చేయటానికి కూడా మన ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా వంట మాస్టర్ వచ్చిండ్రు. చక్కదనంగా భోజనం ఉంటుంది కాబట్టి మండల ప్రజలు దీన్ని వినియోగించుకోరు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.